మిర్జాగూడ ప్రమాదంపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిసి తన హృదయం ద్రవించిపోయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు.